మధ్యలో తనదొక ఇష్యూ జరిగింది. ఎవరు మనోడి ఫుడ్కి సంబంధించింది. అది మనకు తెలియదు, ఉమ్. అది మన సెక్షన్ కూడా కాదు. సెక్షన్ కాదు. తనకి నీకు మధ్య కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇద్దరి మధ్య కూడా. ఉండడం అంటే అభిప్రాయ భేదాలు కాదు గురించి. పాపం తను ఒకటి అన్నాడు, నేను అన్నదాన్ని తప్పుగా అనుకున్నాడు తప్ప నేను ఎవరి కడుపుమంటే వాళ్ళది గురించి. మీరు అన్నట్టు స్క్రిప్ట్ పరంగా వెనకబడ్డావు అని అన్నారు. అది అది ఎందుకు అట్లా క్రియేట్ అయింది? కొంతమందిని ఎందుకు అలా ఒక సెక్షన్ వైజ్ గా చూసారు, ఏబిసి ఆ సెక్షన్ లాగా. అలా ఏం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళ అమౌంట్ పరంగా చూసుకున్నా. అక్కడ టాలెంట్ లేదు, అమౌంట్ లేదు, భజన సార్, భజనే. ఎమోషన్ వస్తే ఎవరి దగ్గర షేర్ చేసుకుంటారు? కాదు, ఇగో ఇంత అంతమంది ఉన్నా కానీ కొంతమంది అన్నా ఎవ్వలేరు మనకి, మనమే ఎవరు లేరు. అంటే ఎమోషన్ కన్నిటికి కూడా విలువ ఉంది అనే అప్పటి నుంచి కొంచెం ఏడవడం మానేసా. ఏడ్చి 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 కన్నీళ్ళు నింకిపోయాయి సార్. ఏడవలసినవన్నీ అప్పుడే ఇచ్చా. గెట్ అవుట్ అంటే బయట నుంచొని ఏడవడం, నాకు కనిపించొద్దు అని అంటే ఆ వ్యక్తుల ముందే కొంచెమైనా నేను బిలీవ్గా నమ్ముతారేమో అని ఏడుస్తూ తిరగడం. ఎక్కడైనా మనసులో ఆ నా మీద ఏదన్నా చిన్న కొసరపాటు ప్రేమ ఉంటుందేమోనని తిరిగిన రోజులు ఉన్నాయి గురించి. ఆ కన్నీళ్ళు అప్పుడే ఇంకిపోయినాయి. ఆ కన్నీళ్ళు అప్పుడే ఏడ్చి 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 ఆ రాయిలో ఇలా మారాను అంతే తప్ప. ఇప్పుడు మన జీవితాలు అందరూ ఎదురు దెబ్బలు తింటారు సార్. కానీ అట్లీస్ట్ మీ బ్యాచ్లో ఉన్నోళ్ళన్నా భుజం తట్టాలి, ఎవరు చేయలేదు సార్. భుజం తట్టాలి కదా వాళ్ళన్నా. ఎవరు చేయలేదు అంటే ఒకటి సార్ చేయలేదని వాళ్ళని నేను తప్పు పట్టాను సార్. అక్కడ ఎవరి ప్రొటెక్ట్ వాళ్ళు సార్. ఓకే, ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అవునులే, వీరుడు చచ్చిపోవడం కన్నా ఎవరాలు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది సైడ్కి వెళ్ళాడు కాబట్టి నేనున్నా నా పోస్ట్లోకి నేను వెళ్ళిపోతాను సైడ్, అంతేలే. ఎవరాలు ప్రొటెక్ట్, అది నిజంగా యుద్ధ భూమి. నా నోట్లో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అమ్మో నిజంగా యుద్ధ భూమి సార్ అది. ఏ క్షణాన్ని ఎటువంటి నుంచి పిరుగులు వస్తే తెలియదు, ఎవడు దాడి చేస్తాడో తెలియదు, వెన్నుపోట్లు కూడా ఉంటాయి సార్. రాజకీయం అంతా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు రాజకీయ నాయకుల ముందు పోయి నేను మాట్లాడేంత క్యాపబిలిటీ నాకు వచ్చిందంటే మా జబర్దస్త్ ఇచ్చిన దయ్య అది. చూసా, రాజకీయాలు చూసా, మన ముందు మాట్లాడే విధానం చూసా, వెనక మన గురించి చెప్పే విధానం అన్నీ చూసా. మీరంత మందిని చూడలేదు, మీ ముందు ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళని చూశారు, కిరీటం పెట్టుకున్న వాళ్ళని చూశారు, అదే తల కిరీటం లేకుండా చూశారు. ఇవన్నీ సింపుల్గా మన ముందే జరిగిపోతూ ఉంటాయి సార్. కాకపోతే అవేవి నేను హెడ్కి తీసుకోలే. నేనేంటి, నా కుటుంబం సార్. నా వల్ల నా కుటుంబం ఒకటి ఉంది, అది ఏ రోజు కూడా నా వల్ల ఇబ్బంది అవ్వద్దు. ఒకవేళ నన్ను తిట్టినా కూడా నా కుటుంబమే కనపడుతుంది. ఒక మాట పడేసి వస్తాను సార్, పడతా. ఫస్ట్ నేను పడడం అనేది నేర్చుకున్నాను సార్. పడ్డోడు ఎవడు చెడ్డోడు కాదనే మాట ప్రకారం తిడితే ఎదురు తిరిగే అంత ధైర్యం నాకు లేదు అని కాదు, కానీ ఎదురు తిరిగే అంత సమయం నాకు లేదు, ఎదురు తిరిగే అంత కుటుంబ అండగా నాకు లేదు సార్. నా కుటుంబానికి నేనే దిక్కు. ఓకే, మా ఫ్యామిలీలో అంటే చాలా భయపడి మనకెందుకులే అనేవాళ్ళే తప్ప నేనున్నానులే పదా అనేవాళ్ళు నాకు లేరు సార్. ఓకే, అందుకు నేను ఆ రోజు పడ్డ మాటలు సార్ అవన్నీ. నాకు నేనే ఆయుధం, నాకు నేనే కంచె, నాకు నేనే గోడ, నాకు నేనే, మీరు అన్నట్టు ఎవరికి చెప్పుకుంటాం, నాకు నేనే చెప్పుకోవడం, నాకు నేనే ఎమోషన్ అవ్వడం, నాకు నేనే అన్ని. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పార్ట్నర్ వచ్చారు కాబట్టి పార్ట్నర్తో షేర్ చేసుకోవచ్చు. కరెక్ట్, సుజాత అనేది కరెక్ట్ సార్. కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇదిలో వచ్చింది తన పాపం. బెస్ట్ అది నాకు. ఎంత ఎమోషన్ ఉంది రాకేష్? ఉంది ఉంది, చాలా దిగమనుకున్నావు. అమ్మో చాలా చాలా సార్, చాలా. తను వచ్చాక హ్యాపీ సార్, గ్రేట్. ఎవరో అంటే పర్లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే మనల్ని అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. కరెక్ట్ టైంకి వచ్చింది నా లైఫ్లోకి తను రావడం, ఏంటో అన్నలు అలా జరిగిపోవడం. ఇప్పుడు మాత్రం నేను తనతోనే చెప్పుకుంటా, తనతోనే ఏడుస్తా. నా ఏడిపేది తనతోనే, నా బాధలు, నా దుఃఖం అని. ఇంత సెన్సిటివ్గా ఉన్నావు. వీళ్ళందరూ రకరకాల వ్యక్తులు ఉన్నారు సార్. ఇంత సెన్సిటివ్ కూడా ఉండటం కూడా మంచిది కాదు కదా? ఏమో సార్, అంటే ఉండడం కూడా మంచిది కాదని అంటే కనీసం మీలాంటి వాళ్ళన్నా ఈ 100 మందిలో ఒకటి గుర్తిస్తారు కదా సార్, వీడు ఒకడు ఉన్నాడు అని. అప్పటికే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. ఏమో సార్, అప్పటికే ధైర్యంగా ఉండలేము. అంతేనా? అంటే సార్ ఎవ్వరు ఆపరు. అంతేలే. ఇది కనుక నాకు రాసి పెట్టుంటే డైరెక్ట్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాము. నేను అద్భుతాన్ని చూశాను గురుజీ. అంటే ఈ సినిమా ఇప్పుడు తీసే ప్రాసెస్లోనే నేను అనుకున్నానా, ఆయన ముందు కూర్చుంటా, ఆయన ముందు చేస్తా,
2 కళ్ళు చూసాయి చాలు. అప్పుడే ఉమ్. మీ మీ ఇద్దరు మ్యారేజ్ని అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవాలా, లవ్ మ్యారేజ్? అసలు రెండింటికి మధ్య మమ్మల్ని ఉంటుంది కదా? కలిపింది రోజా గారు సార్. ఈ విషయంలో గారు. రోజా గారు. ఆ. ఆవిడ ఆ. అంటే ఈ నా లైఫ్ ఆఫ్ పీరియడ్లో ఉమ్. మీరు అన్నట్టు ఎవరైనా ఉన్నారా రాకేష్ నీకు చెప్పుకోవడానికి, ఉమ్. కనీసం నీకు నేను ఉన్నాను అని కనీసం చెయ్యేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో రోజా గారే. ఓకే. ఆవిడ నాకు ధైర్యంగా ఒక టైంలో గురించి మన వయసు తెలియదు, మనం ఎటెల్లాలో తెలియదు, మన ఆలోచనలు చాలా ప్రభావితం చేస్తాయి మనల్ని. ఉమ్. మన వయసు కూడా మంచి వయసు కాదు, ఒక సర్టెన్ పీరియడ్ ఒక వయసులో గురించి గుద్దేద్దాం అన్నట్టు ఉంటుంది. గుద్దగా తెలుస్తుంది చెయ్యిని గుద్దని. ఓకే. ఆడంతా అనే పదం వాడాల్సి వస్తుంది. ఉమ్. వీటన్నిటినీ మనం ఒకళ్ళు ఉండాలి ఆగు అని చెప్పడానికి. ఆ చెయ్యి నాకు అది రోజా గారి చెయ్యి పడింది సార్. ఓకే. ఏది నాకు సూసైడ్ ఆలోచనలు వచ్చినా కూడా ఉమ్. ఇది ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ఈ పీరియడ్ ఉంది చూడండి, తీసేయడాలు, నన్ను అనరాని మాటలు అండాలు, ఆ టైమ్ ఆఫ్లో నా ఆవిడే నన్ను చాలా ధైర్యంగా ఈ ఒక రోజు వస్తుందని చెప్పింది సార్. ఈ రోజు మరి ఆమె ఊహించిందో లేకపోతే ఆవిడ తిన్న డక్కా ముక్కీలు ఆమె అనుభవించిన ఇవి ముందు ఇవి ఎంతో అని చెప్పిందో తెలియదు, కానీ ఆ రోజు ఆమె చెప్పింది సార్, రాకేష్ ఓపిక పట్టు నీకు డెఫినెట్లీ వస్తుంది. ఆమె నన్ను ప్రొటెక్ట్ చేసి కాసేపు నా రూమ్లో కూర్చొని 1 అవర్ నాతో స్పెండ్ చేసి అప్పుడు నాకు కారు ఇచ్చి ఇంటికి పంపించింది. ఇక్కడ ఉండకు నువ్వు, కొంచెం కొన్ని రోజులు సర్టెన్ ఈ ప్రాంతం మారితే నువ్వు మారగలవు, నీ ఎమోషన్ మారగలవు, అంత మార్చింది సార్ ఆవిడ. ఓకే. నా పెళ్ళి ఆమె దగ్గర చేసింది, అంగరంగ వైభవంగా చేసింది సార్. ఒక రాకేష్ ఏంటి తిరుపతి కొండ మీద, నా లెక్క చెప్పకూడదు కానీ అదో కాంట్రవర్సీ, ఎంతమంది కుటుంబ సభ్యులు వస్తే అంతమందికి దర్శనాలు, భోజనాలు, అక్కడ కాటేజ్లు. ఎవరు సార్ ఇక్కడ కృష్ణానగర్ మిమిక్రీ చేసుకునే రాకేష్ ఎక్కడ? నాకు ఎవరున్నారు సార్? నా బ్యాక్గ్రౌండ్ ఎవరు సార్? ఓకే. నేను ఆమెకి కాళ్ళు నొక్కానా, కాళ్ళు పట్టానా, భజన చేశానా, మా పార్టీలో తిరిగానా, కనీసం ఆమెకి ఏదన్నా ఏమంటారు మంచినీళ్ళు ఇచ్చానా? ఒక వ్యక్తిత్వం గురించి ఎవరు ఈ 10 మందిలో ఎందుకు రాకేష్ అలా ఉన్నావు అంటే, ఏమో 100 మందికి నచ్చకపోవచ్చు, ఎక్కడో ఉన్న మీలాంటి వాళ్ళకి ఒక్కరికైనా నచ్చుతానుగా, ఆ ఒక్క రోజా గారికి నచ్చాను సార్. ఓకే. ఆమె ఇప్పటికి స్టిల్ నా ఏమంటారు నా సినిమా ఫంక్షన్కి కూడా ఎంత హైటెక్ టెన్షన్లో ఉన్నా కూడా నా ఇంట్లో ఇదే కాదు సార్, నా ఇంట్లో చిన్నది ఏ జరిగినా టక్కున ప్రత్యక్షం అయిపోవాల్సింది ఆవిడ. నాకు అంత ఎమోషన్ కనెక్షన్, నాకు అంత ప్రేమ, నేను అమ్మ అమ్మ అని ప్రేమగా పిలుచుకునే ఆవిడ. నాకు ఏముంది సార్, ఆమె నాకేమి ఇచ్చింది, నేను ఆమెకి ఏమి ఇచ్చాను, ఇది సార్. ఓకే. ఓకే. నా సినిమా ఫంక్షన్ పాపం ఆవిడ కాన్స్టిట్యూన్సీలో జగన్ గారు మీటింగ్ పెట్టుకొని అక్కడ అటెండ్ అయ్యి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండగా నెక్స్ట్ ఫ్లైట్ అందుకొని కాలు నొప్పితో ఆరోగ్యం బాగాలేక వచ్చింది సార్ ఆవిడ నా ఫంక్షన్కి. ఓకే. వాడికి ఎవరు లేరు, నేను ఉండాలి అన్న ఒక మాటతో. నేనేం చేశాను సార్, ఆమెకి ఏమి ఇవ్వగలను చెప్పండి సార్? ఇవి మనం భజన చేస్తేనో, కాలు నొక్కితేనో, వాళ్ళు మన సమయాన్ని మనం వాళ్ళ చుట్టూ వృధా చేస్తేనో రావు సార్. వ్యక్తిత్వాలు తీసుకొస్తాయి. కాదు, ఎందుకు అంత డెసిషన్ అవసరం ఉంది? నేను ఇప్పుడు రకరకాల సమాజంలో వయసు ప్రభావం గురించి, వయసు అటెంప్ట్ ఏం చేయలేదు కదా, అటెంప్ట్ అంటే ఆలోచన వరకు వచ్చి ఆ షేర్ వాళ్ళకి తెలిసింది. ఏది రూమ్ లో మేడంకి కానీ మాకు చచ్చిపోవాలంత మాటలు వాడడం అంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు తట్టుకోలేరు. ఓకే. అది ఎంత బాధ అనిపించింది అంటే, రీసెంట్లీ నేను షూటింగ్లో ఉంటే ఒక ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు సార్. అయ్యో. పిచ్చి యుఎస్ నుంచి వచ్చాడు సార్, నాకు యుఎస్లో పరిచయం అయ్యాడు. యుఎస్ నుంచి తర్వాత ఆస్ట్రేలియాలో మైగ్రేన్ అక్కడ ఉంటున్నాడు. ఏదో నాకేదో నేను ఆస్ట్రేలియాలో మా అమ్మని తీసుకెళ్ళా ఆస్ట్రేలియాకి ఫస్ట్ టైం. అమెరికాది ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో ఇట్లానే వెళ్తుంటే తెలుగు వాళ్ళు ఒక ఆయన కలిశాడు. రీసెంట్గా నా సినిమా స్టార్ట్ అయ్యే ముందు వచ్చాడు, 2 నెలలు ఇక్కడే ఉంటున్నా అన్నాడు. మై హోమ్ పెద్ద న్యూస్ కూడా అయింది సార్. ఆయన రూమ్ తీసుకున్నాడు ఇక్కడ, మొన్న సూసైడ్ చేసుకున్నాడు. డబ్బు లేకనా ఇది లేకనా. ఆ సమయం గురించి నేను అనుకున్నా, ఆ సమయంలో వాళ్ళు ఏం ఆలోచించుకొని ఉంటారు, ఏం మాట్లాడాలనుకుని ఉంటారు, ఏం ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు, వాటన్నిటికీ దారులు లేవు సార్. అది అందులో నాది చిన్న ఆ టైం 7 years, నేను చెప్పి 5 years బ్యాక్. ఏంటి సార్, నా ఇంటికి వెళ్దామని నాన్న లేడు, నాన్న చెప్పుకుందాం చిన్నప్పటి నుంచి నాన్న లేని ఇదే నాకు. ఎందుకు
లేరు నాన్న లేరు. చిన్నప్పటి నుంచి లేరు. అమ్మకి చెప్పుకుందాం అంటే మన మాటలాగా అధైర్యపరచకూడదు. నేను చనిపోయారు ఆయన? పెద్దవాడిని. అంటే ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే. అదంతే. ఇక దాని పదం వాడటం మంచిది. ఓకే ఓకే ఓకే. ఆ ఇదిని మనం ఇదిని అమ్మ మీద రుద్దలేం. ఆ రుద్దాలని చూసుకోవాలి. పెద్ద కొడుకుని చాలా ఉన్నాయి సార్. తమ్ముడికి చెప్పలేము. ఎక్కడ ఎందుకు అని అంటే చెప్పలేం. ఏజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓకే కదా, ఇప్పటికి కొన్ని ఉన్నాయి. అందుకే గురించి ఏం చేశానంటే ఇలానే మనకి ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండాలి అనేది పక్కన పెట్టేసి ఒక చిన్న మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. నువ్వు సూది అయిపోయి దారంలో అందరిని అల్లేసుకొని ఇప్పుడు నాకు మొత్తం నా చుట్టూ ఒక కవచం ఏర్పరచుకున్నా. ఇష్టమైన కవచం. మంచి పని చేసావు. కరెక్ట్ టైం మంచి పని. కుటుంబం లేకపోయినా కుటుంబం కన్నా ఎక్కువ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నారు.